బాలీవుడ్‌లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ 'కేసరి 2'కి రెండో భాగంగా 'కేసరి చాప్టర్ 2' రూపొందించారు దర్శకుడు కిరణ్ సింగ్ త్యాగి. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే, భారత స్వాతంత్ర సంగ్రామ సమయంలో చోటు చేసుకున్న జలియన్‌వాలా బాగ్ ఉదంతం నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. విషాదాన్ని మిగిల్చిన జలియన్‌వాలా బాగ్ ఉదంతానికి ఒక వ్యక్తి మనస్తత్వమే కారణమా అనే కోణంలో ఈ సినిమా రూపొందించారు. బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసే అడ్వకేట్ శంకర్ నారాయణ, అక్షయ్ కుమార్ జలియన్‌వాలా బాగ్ ఉదంతాన్ని ముఖ్య కారణమైన జనరల్ డయ్యర్‌పై కేసు వేస్తాడు. ఆయనకు తోడుగా యువ అడ్వకేట్ దిల్‌జీత్ సింగ్, అనన్య పాండే నిలుస్తుంది. బ్రిటిష్ తరపున న్యాయవాది నేవెల్లె మెక్‌క్లీన్ ఆర్. మాధవన్ వాదిస్తాడు. ఈ క్రమంలో ఎలాంటి నిజాలను బయటపెట్టాలని శంకర్ నారాయణ ప్రయత్నిస్తాడు. ఈ ఉదంతానికి సంబంధించిన అసలు విషయాన్ని ఎలా రివీల్ చేశారు అనేది వెండితెరపై చూసుకోవాల్సిందే. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే, హిస్టారికల్ అంశాలను మెయిన్ ప్లాట్‌గా ఎంచుకున్నప్పుడు కథలో ఎలాంటి తప్పటడుగులు వేయకుండా ఉండాలి. ఈ పాయింట్‌ను దర్శకుడు కిరణ్ సింగ్ త్యాగి పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేశాడు. చరిత్రలో ఓ విషాదంగా నిలిచిన ఘటనను ఇలాంటి పాయింట్ ద్వారా కూడా చూపించవచ్చు అనే పాయింట్స్‌ను అద్భుతంగా చూపించాడు. ఇక శంకర్ నారాయణ పాత్రలో అక్షయ్ కుమార్ తన నటనతో సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాడనే చెప్పాలి. ఎన్టీఆర్ చేసిన దారుణ కాండను కోర్టు రూమ్ డ్రామాలో మలిచిన తీరు అద్భుతంగా చూపించారు. చరిత్రలోని కొన్ని కథలలో ప్రేక్షకులతో నేరుగా మాట్లాడుతున్నాయా అనే విధంగా దర్శకుడు రాసుకున్న కథ ఆకట్టుకుంది. అటు నటుల పెర్ఫార్మెన్స్ ఏమాత్రం బోర్ కొట్టకుండా ఉండటం, కథను రక్తి కట్టించేందుకు ఎంచుకున్న అంశాలు, వాటికి సంబంధించిన వాస్తవాలను రివీల్ చేసే విధానం ప్రేక్షకులను మెప్పిస్తాయి. చరిత్రకు సంబంధించిన ఒక విషాదకర ఘటనను ఇలా కోర్టు రూమ్ డ్రామాలో ప్రెజెంట్ చేసిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ విషయానికొస్తే, ఇలాంటి చక్కటి ఎగ్జిక్యూటివ్‌లోనూ కొన్ని తప్పులు దొర్లాయి. ముఖ్యంగా కథను ఆరంభించిన తీరు చాలా స్లోగా అనిపించింది. ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్ళడానికి దర్శకుడు సమయం తీసుకున్నాడు. మాధవన్ లాంటి వర్సటైల్ యాక్టర్‌ను ఇంకాస్త ప్రాధాన్యత ఇస్తే బావుండేదనిపించింది. ఆయన పాత్ర ఆకట్టుకున్నా ప్రీ క్లైమాక్స్‌లో సైలెంట్ చేశారనే భావన కలుగుతుంది. క్లైమాక్స్‌ను మరింత ఆసక్తికరంగా ముగిస్తే బావుండు అనిపించింది. సో, ఓవరాల్‌గా 'కేసరి చాప్టర్ 2' హిస్టారికల్ అంశాన్ని టచ్ చేస్తూ, కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన తీరు ఆకట్టుకుంటుంది. వాస్తవాల్ని ఇలా కూడా వ్యక్తపరచొచ్చు అని దర్శకుడు ఆలోచన మెచ్చుకోవాల్సిందే. అక్షయ్ కుమార్, మాధవన్ తమ పెర్ఫార్మెన్స్‌తో కథను రక్తి కట్టించారు. కొన్ని సీన్‌లు స్లోగా అనిపించినా, కథలో బలం ఉండడంతో ప్రేక్షకులకు పెద్దగా బోర్ కొట్టదు. కోర్ట్ రూమ్ డ్రామాను ఇష్టపడేవారు ఈ సినిమాను ఖచ్చితంగా చూడొచ్చు.